నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను మీ సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. యువ అధికారులు ప్రగతికి చోదకులుగా నిలవాలన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. భారత్ దక్షిణ కొరియా వాణిజ్య ఒప్పందాన్ని ఉన్నతీకరిస్తామన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. దేశంలో ఎల్పీజీ సరఫరా స్థిరంగా ఉందన్న కేంద్ర పెట్రోలియం సహజ వాయువుల మంత్రిత్వ శాఖ. వేసవి దృష్ట్యా జూలై 15 వరకు దేశంలో 908 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు రైల్వే శాఖ వెల్లడి. ఇక వార్తలోని వివరాలు. యువ అధికారులు ప్రగతికి చోదకులుగా, ప్రజా విశ్వాసానికి రక్షకులుగా నిలవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. 2022-23 బ్యాచ్లకు చెందిన భారతీయ రైల్వే ప్రొబేషనరీ అధికారులు, కేంద్ర ఇంజనీరింగ్ సేవ సహాయ కార్యనిర్వాహక ఇంజనీర్లు ఈరోజు రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. ఈ సందర్భంగా యువ అధికారులను ఉద్దేశించి రాష్ట్రపతి మాట్లాడుతూ, రైల్వేలు, రహదారులు కేవలం రవాణా వ్యవస్థలు మాత్రమే కాదని, అవి ఆర్థిక విస్తరణ, సామాజిక సమ్మిళితమని, జాతీయ సమైక్యతకు సాధనాలన్నారు. చిత్తశుద్ధి, జవాబుదారీతనం, నిబద్ధత వంటి విలువలను అధికారులు తప్పక పాటించాలన్నారు. My heartiest congratulations to each one of you on your selection in the prestigious services. This achievement reflects your perseverance, discipline, and determination. You have been entrusted with the responsibility of serving the nation. This responsibility gives you an opportunity to make a meaningful difference in the lives of countless citizens. You have joined public service at a defining moment in India's growth story. The nation is moving ahead with the collective resolve of building a Viksit Bharat. As young officers of the Indian Railways and the Central Engineering Service roads, you are stepping into roles that directly affect the lives of millions of citizens. Your decisions and actions will have a direct and lasting impact. భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ శ్రీలంక పర్యటనలో భాగంగా కొలంబోలోని గంగరామయ్య ఆలయంను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు సాంప్రదాయ పద్ధతిలో సాదర స్వాగతం లభించింది. ఆలయంలో ఉపరాష్ట్రపతి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇండియా దక్షిణ కొరియా వాణిజ్య ఒప్పందాన్ని ఉన్నతీకరిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్ భారతదేశ పర్యటన సందర్భంగా ఈరోజు న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో ప్రతినిధి స్థాయి చర్చలు నిర్వహించారు. అనంతరం జరిగిన సంయుక్త మీడియా సమావేశంలో ఇరు దేశాలు పలు వాణిజ్య అవగాహన ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, భారత్ దక్షిణ కొరియా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం $27 బిలియన్ చేరుకుందన్నారు. 2030 నాటికి దీనిని $50 బిలియన్ పెంచేందుకు అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక లావాదేవీలను సులభతరం చేసేందుకు ఇండియా కొరియా ఫైనాన్షియల్ ఫోరంను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ఏఐ, సెమీ కండక్టర్లు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాలలో భాగస్వామ్యాలను మరింత బలోపేతం చేసేందుకు భారత్ కొరియా డిజిటల్ బ్రిడ్జ్ను ప్రారంభిస్తున్నట్లు వివరించారు. నౌకా నిర్మాణం, సుస్థిరత, ఉక్కు, ఓడరేవులు వంటి రంగాలలో అవగాహన ఒప్పందాలు జరిగాయన్నారు. इसे $50 बिलियन तक पहुंचाने के लिए हमने आज कई महत्वपूर्ण निर्णय लिए हैं. दोनों देशों के बीच फाइनेंशियल फ्लोस को सुगम बनाने के लिए हमने भारत कोरिया फाइनेंशियल फोरम की शुरुआत की है. बिजनेस सहयोग को बल देने के लिए हमने एक
इंडस्ट्रियल कोऑपरेशन कमेटी का गठन किया है। क्रिटिकल टेक्नोलॉजी और सप्लाई चेन में सहयोग बढ़ाने के लिए हम इकोनॉमिक सिक्योरिटी डायलॉग शुरू कर रहे हैं। कोरिया की कंपनी, खासकर एसएमईज की भारत में एंट्री सहज करने के लिए हम कोरियन భారతదేశంలో ఎల్పీజీ సరఫరా స్థిరంగా ఉందని కేంద్ర పెట్రోలియం సహజ వాయువుల మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ తెలిపారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన అంతర్శాఖల సంయుక్త మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ పశ్చిమ ఆసియా సంక్షోభం వల్ల అంతరాయాలు ఏర్పడినప్పటికీ ఉత్పత్తిని పెంచడం, సరఫరా తనిఖీలను కఠినతరం చేయడం వంటి చర్యల కారణంగా ఎల్పీజీ సరఫరా స్థిరంగా ఉందన్నారు. సిఎన్జీ, పీఎన్జీ సరఫరాలకు పూర్తి ప్రాధాన్యత ఇవ్వబడుతోందని, కొత్త కనెక్షన్లు పెరుగుతూ ఉండగా 39,000 మందికి పైగా వినియోగదారులు అదనపు ఎల్పీజీ లింకులను వదులుకున్నట్లు తెలిపారు. ఇంధన సరఫరా యథావిధిగా కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. సరఫరాలు పుష్కలంగా ఉన్నందున ప్రజలు భయాందోళనకు గురై కొనుగోలు చేయవద్దని సూచించారు. पीरियड ऑफ बुकिंग को अर्बन और रूरल एरियाज में इंक्रीज किया है. इसके अलावा डाइवर्जन को रोकने के लिए डिलीवरी ऑथेंटिकेशन कोड का इम्प्लीमेंटेशन करना. अगर आपको याद हो तो पहली प्रेस कॉन्फ्रेंस में मैंने आपको कहा था कि हमारा उद्देश्य है कि हम डीएसी को 90% तक ले जाएं और वी आर ऑलरेडी एट 92%. इन्हीं सभी कदमों के चलते डोमेस्टिक एलपीजी की सप्लाई सामान्य रूप से चल रही है. कोई भी ड्राई आउट रिपोर्टेड नहीं है. नेचुरल गैस के संबंध में जैसा कि आप जानते हैं, डोमेस्टिक और सीएनजी ट्रांसपोर्ट को प्रायोरिटाइज कर 100% सप्लाई इंश्योर की जा रही है. ऐसे स्टेट्स जो पीएनजी नेटवर्क के एक्सपेंशन में सपोर्ट कर रहे हैं उनको 10% एडिशनल कमर्शियल एलपीजी का एलोकेशन हो रहा है. आज के दिन में लगभग 22 ऐसे स्टेट्स और यूनियन टेरिटरीज हैं. భారత్, దక్షిణ కొరియాల మధ్య ఆర్థిక సహకార బలోపేతానికి పలు అవగాహన ఒప్పందాలు కుదిరాయని విదేశాంగ కార్యదర్శి పి. కుమారన్ తెలిపారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్ భారతదేశ పర్యటన సందర్భంగా ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వాణిజ్యం, షిప్పింగ్, టెక్నాలజీ, వాతావరణం, సంస్కృతి వంటి కీలక రంగాలలో ప్రభుత్వ, వ్యాపార అవగాహన ఒప్పందాలు జరిగాయన్నారు. ఏఐ, సెమీ కండక్టర్లు, నౌకా నిర్మాణ రంగాలను బలోపేతం చేయడానికి, ఇండో పసిఫిక్ సహకారంతో పాటు ప్రజల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ఇరు దేశాలు విస్తృత చర్చలు జరిపినట్లు వివరించారు. Mr. Modi and President Lee held wide-ranging and substantive discussions at Hyderabad House today, both in restricted and delegation-level formats. They laid out an ambitious agenda for future engagement between the two countries. The meeting provided both the leaders an opportunity to review progress across key pillars of our special strategic partnership. Both sides have decided to enhance economic cooperation, and the new areas of cooperation include shipbuilding, artificial intelligence, semiconductors, critical minerals, supply chain resilience, and diversification. The two sides also decided to further strengthen people-to-people ties. There was an alignment of views on several regional and global issues of interest to both sides, particularly in the Indo-Pacific. Prime Minister Modi and President Lee held extensive interactions with business leaders and CEOs of both sides over a working lunch this afternoon. Later, President Lee is slated to participate. జమ్మూ అండ్ కాశ్మీర్లో ఈరోజు ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రామ్నగర్ నుండి ఉదంపూర్ పట్టణానికి వెళ్తున్న ప్రయాణికుల బస్సు కన్నోట్టు గ్రామం సమీపంలో బోల్తా పడటంతో 21 మంది అక్కడికక్కడే మరణించగా 61 మంది గాయపడ్డారు. పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, జిల్లా యంత్రాంగం సంఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడిన వారిని తక్షణ వైద్య చికిత్స కోసం జీఎంసీ ఉదంపూర్కు తరలించారు. ఉదంపూర్ జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు సామాజిక మాధ్యమం వేదికగా స్పందిస్తూ ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని రాష్ట్రపతి ఆకాంక్షించారు.
ప్రమాదం వార్త విని తీవ్ర మనస్తాపానికి గురైనట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. తమ ఆత్మీయులను కోల్పోయిన వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహానిధి నుండి ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. రెండు 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఇండియా పోస్టు 15,296 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసిందని కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన వార్షిక సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత సంవత్సరంతో పోలిస్తే 16% వృద్ధిని సాధించినట్టు తెలిపారు. ఈ శాఖ కేవలం వ్యయ కేంద్రంగా కాకుండా లాభాల ఆధారిత సంస్థగా రూపాంతరం చెందుతోందన్నారు. సంస్థ పటిష్టమైన పనితీరుకు నిర్వహణపరమైన సంస్కరణలు నిదర్శనమని పేర్కొన్నారు. FY 24-25 year ending March 25, we closed at 13,218 crores in terms of revenue, which is a growth rate of 2.3%. FY 25-26, which means 31st of March 26, less than a month ago, we closed at 15,296 crores in terms of revenue, which is a growth rate of 16%. The first time probably that we hit upwards of 15%. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు తమిళనాడులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తొలుత కోయంబత్తూరులో స్థానిక వ్యాపారవేత్తలు, వివిధ రంగాల నిపుణులతో సమావేశమయ్యారు. అనంతరం హోసూర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మన చంద్రబాబు నాయుడు అన్న గారు వచ్చిన్నారు. அதுவும் குறிப்பாக இந்த தென்கனி கோட்டை அபிநந்தனங்கள் తెలుపుకుంటూ ఉన్నాము. ಜನರಿಗೆ ವಂಚನೆ ಆಗಿದೆ, ನಮ್ಮ ತಳಿ ಪ್ರಾಂತ ಜನರಿಗೆ ಮೋಸ ಆಗಿದೆ. అభ్యర్థి ఆయన గెలిపించమని కోరడానికి వచ్చాను. ఇంకో పక్క దేశాన్ని ప్రపంచ పటంలో గౌరవప్రదంగా పెట్టిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. భారతదేశ అభివృద్ధి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ 8 రోజుల పాటు సింగపూర్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ఈరోజు సింగపూర్ చేరుకున్న మంత్రికి ఎయిర్పోర్టులో ఘన స్వాగతం లభించింది. స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా సుపరిపాలనకు సంబంధించిన అంశాలపై మంత్రులకు సింగపూర్ ప్రభుత్వం శిక్షణ ఇవ్వనుంది. ఇందులో భాగంగా సింగపూర్లో పాలనలో అమలవుతున్న ఉత్తమ పద్ధతులు, డిజిటల్ గవర్నెన్స్, ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడం, ప్రభుత్వ విభాగాల సమన్వయం వంటి అంశాలపై సింగపూర్ ప్రభుత్వం శిక్షణ ఇవ్వనుంది. ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్ఛమైన విద్యుత్ వినియోగం పెరుగుతుందని, ప్రజలకు విద్యుత్ ఖర్చులు తగ్గుతున్నాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం వడిసలేరు గ్రామంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి సూర్యఘర్ పథకానికి ప్రాధాన్యత ఇస్తూ గ్రామస్తులు ఏర్పాటు చేసుకున్న సోలార్ ప్యానెల్స్ను విలేజ్ హెల్త్ క్లినిక్ భవన నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్తులు స్వచ్ఛందంగా సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమన్నారు. విలేజ్ క్లినిక్ ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. రాబోయే రోజుల్లో ఇంకో దేశం మీద ఆధారపడి బొగ్గు కోసం లేకపోతే గ్యాస్ కోసం ఆధారపడుతున్నాం. ఇది మనం ఎక్కడ ఆధారపడకుండా మన డే టైం వచ్చే లైట్, పగలపూట వచ్చే లైట్ ద్వారానే మన ఇంటి మీదే విద్యుత్ ఉత్పత్తి తయారు చేసుకుని మన ఇంట్లోనే వాడుకునేంత సౌకర్యం ఎక్కడ లేదన్నమాట. అందుకనే ప్రధానమంత్రి గారు భారతదేశం మొత్తం మీద 1 కోటి కనెక్షన్లు పెట్టాలని చెప్పి ఆంధ్ర రాష్ట్రం మన ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వమైన నమ్మకంతో 20 లక్షల కనెక్షన్లు ఒక ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చాయంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న విరామం.
10 లక్షల లాటరీ నాకా? వావ్, చిక్కుకుంది. బూటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి. ఆర్బీఐ అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. తిరిగి వార్తలకి స్వాగతం. మహాత్మా బసవేశ్వరుడు సమాజంలో సమానత్వం, న్యాయం, సత్యం కోసం చేసిన సేవలు మార్గదర్శకంగా నిలుస్తాయని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు అన్నారు. మహాత్మా బసవ జయంతి సందర్భంగా ఈరోజు ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొని మహాత్మా బసవేశ్వరుని చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మహాత్మా బసవేశ్వరుని బోధనలు సమాజానికి దిక్సూచిగా నిలుస్తాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అగ్నిమాపక భద్రతపై అవగాహన పెంపొందించేందుకు సేఫ్ స్కూల్, సేఫ్ హాస్పిటల్, ఫైర్ సేఫ్టీ సొసైటీ టుగెదర్ ఫర్ ఫైర్ ప్రివెన్షన్ నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఫైర్ సేఫ్టీ అడిషనల్ డైరెక్టర్ జ్ఞాన సుందరం తెలిపారు. విజయవాడలో అగ్నిమాపక శాఖ అధికారుల ఆధ్వర్యంలో ఈరోజు అగ్ని ప్రమాదాల నివారణపై ప్రజలు, విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాక్ డ్రిల్ నిర్వహించి అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ఎలా స్పందించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలపై ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు గందరగోళానికి గురి కాకుండా తక్షణమే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించాలన్నారు. గ్యాస్ సిలిండర్లు, విద్యుత్ పరికరాల వినియోగంలో జాగ్రత్తలు పాటించడం ద్వారా ప్రమాదాలను చాలా వరకు నివారించవచ్చని తెలిపారు. రెండు 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు పనిచేసిన వేతనదారుల వేతన చెల్లింపులకు గాను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ 1805 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసినట్లు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ విఆర్ కృష్ణతేజ మైలవరపు తెలిపారు. ఇప్పటివరకు పనిచేసిన వేతనదారులందరికీ పూర్తి వేతనాలు త్వరలోనే వారి ఖాతాలకు జమ అవుతాయని అన్నారు. అఖండ గోదావరి మహాపుష్కరాలకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ పరిధిలో భూగర్భ విద్యుత్ లైన్లు, సబ్స్టేషన్లు, ఇతర విద్యుత్ అభివృద్ధి పనులకు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్తో కలిసి మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ కేంద్ర సహకారంతో పీఎం కుసుమ్ పథకం ద్వారా రైతులకు త్వరలోనే 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తును నిరంతరాయంగా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 485 కోట్ల రూపాయల పనులు ఇవాళ ఒకరోజే చేస్తాం విద్యుత్ శాఖ నుంచి. అదొకటి. దాంతోపాటు ఇవాళ మన రాష్ట్రంలో ఇందాక చెప్పారు మన వాళ్ళు, దేశంలో ఎక్కడైనా విద్యుత్ ఛార్జీలు పెంచుకుంటూ పోతారు. మనం ఫస్ట్ గవర్నమెంట్, ముఖ్యమంత్రి గారు రాగానే గత గవర్నమెంట్ 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచింది. మనం ఈ 5 సంవత్సరాలు 1 రూపాయి కూడా పెంచలేదు. అవకాశం ఉంటే మళ్ళీ మనం ఎలక్షన్కి వెళ్ళే లోపల విద్యుత్ ఛార్జీలు తగ్గించి మనం ఎలక్షన్కి వెళ్ళాలనే మాట ముఖ్యమంత్రి గారు చెప్పారు. 9 గంటలు డే టైం విద్యుత్ ఇవ్వడం కోసం పీఎం కుసుమ్ అనే కార్యక్రమాన్ని తీసుకున్నాం. టెండర్లు అయిపోయి ఈ సమ్మర్లో అవి కూడా స్టార్ట్ చేయించాల్సిన అవసరం ఉంది. లేకపోతే 400 kV సబ్స్టేషన్స్ కానీ దాదాపు 6,000 కోట్ల రూపాయలతో ఈ రాష్ట్రంలో పనులు జరుగుతాం. ఇప్పుడు ఒక 220 kV సబ్స్టేషన్ ఓపెన్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో చాలా పెద్ద ఎత్తున మొన్న రికార్డ్ టైంలో ఎయిర్పోర్ట్లో, విజయవాడ ఎయిర్పోర్ట్లో యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధార్ ఆఫ్లైన్ వెరిఫికేషన్ వ్యవస్థలో ఒక ముఖ్యమైన మైలురాయిల్ని సాధించింది. ఆఫ్లైన్ వెరిఫికేషన్ సేవను ప్రారంభించిన 3 నెలల్లోనే దాదాపు 100 సంస్థలు ఈ వెరిఫికేషన్ కోరే సంస్థలుగా విజయవంతంగా చేరాయి. ఈ మైలురాయి ఆధార్ ఆఫ్లైన్ విధానం ద్వారా సురక్షితంగా కాగిత రహిత ధృవీకరణను సాధ్యం చేయడంలో పురోగతిని సాధించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు, ఫిన్టెక్ సంస్థలు, ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలు, విద్యా పరీక్షలకు సంబంధించిన సంస్థలు తదితర విభిన్న రంగాలకు చెందిన సంస్థలు ఇందులో ఉన్నట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ తెలిపింది.
వేసవి దృష్ట్యా భారతీయ రైల్వే 3 నెలల పాటు దేశవ్యాప్తంగా 18,262 ప్రత్యేక రైలు ట్రిప్పులను నడపనుంది. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో వారికి సులభమైన సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు ప్రత్యేక ట్రిప్పులను నడపనున్నట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ప్రత్యేక రైలు సర్వీసులు నడపడం ద్వారా వేసవి కాలంలో ప్రయాణికులకు సుఖవంతమైన సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్ 15వ తేదీ నుండి జూలై 15వ తేదీ వరకు 908 వేసవి ప్రత్యేక రైళ్లను 18,262 ట్రిప్పులు నడిపించనున్నారు. సమగ్ర ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు నిర్వహించిన భారత్ కొరియా బిజినెస్ ఫోరంలో ఆయన మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య వ్యాపారాన్ని సులభతరం చేయడానికి మూల నిబంధనలను సడలించడానికి ఇరు దేశాలు నిర్ణయించినట్లు తెలిపారు. మిషన్ మోడ్లో ఫాస్ట్ ట్రాక్ విధానంలో పనిచేయడానికి అంగీకరించామని, తద్వారా భారీ వాణిజ్యం లక్ష్యం దిశగా ఎదగాలని నిర్దేశించుకున్నట్లు మంత్రి పేర్కొన్నారు. India and Korea share time-tested ties going back 2 millennia, a deep friendship rooted in trust, shared democratic values, and a strong civilizational bond. This bond lives on today in the remarkable success of so many Korean firms in India and providing several products, several services, serving the Indian consumer, looking at the India growth story. In fact, very often I share the success of investors from Korea to global investors when I'm going around the world talking about the India growth story. Thank you, Mr. President. Thank you, businesses from Korea, for working with us. దేశంలో ప్రతి ఒక్కరికి సకాలంలో తక్కువ ఖర్చుతో న్యాయం అందాలనేది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 39A ప్రకారం పేదరికం, ఆర్థిక ఇబ్బందులు, నిరక్షరాస్యత లేదా ఇతర వైకల్యాల కారణంగా న్యాయం పొందే అవకాశాన్ని ఎవరూ కోల్పోకూడదు. ఈ ఆశయ సాధన కోసం సామాన్యులకు న్యాయ సలహాలు అందించాలనే ఉద్దేశంతో డిజైనింగ్ ఇన్విటేషన్ సొల్యూషన్స్ ఫర్ ద హాలిస్టిక్ యాక్సెస్ టు జస్టిస్ని రూపొందించారు. గ్రామంలో ఉన్న, నగరంలో ఉన్న టోల్ ఫ్రీ నంబర్ 14454 టెలీ లా యాప్, కామన్ సర్వీస్ సెంటర్ CSS ద్వారా అనుభవజ్ఞులైన లాయర్ల నుండి ఉచితంగా న్యాయ సలహాలు పొందవచ్చు. అంతేకాకుండా రిజిస్టర్డ్ లాయర్లు తమ వంతు సామాజిక బాధ్యతగా ఉచితంగా కేసులను వాదిస్తారు. ఇందుకోసం న్యాయబంధు మొబైల్ యాప్ లేదా వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ముంబై వేగంగా పరుగులు పెట్టే నగరాల్లో ఒకటి. ఇటువంటి ప్రాంతాల్లో పాత పేపర్లు, ప్లాస్టిక్ లేదా ఇంట్లోని ఇతర వ్యర్థాలను విక్రయించడం ఒక పెద్ద సమస్య. ఈ సమస్యకు పరిష్కారంగా స్క్రాప్జీ అనే స్టార్టప్ వ్యవస్థను డిజిటలైజ్ చేస్తోంది. పాత సామాన్లను కొనుగోలుదారుల కోసం ఎదురు చూడకుండా ఒక మొబైల్ యాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకుంటే చాలు. డిజిటల్ వెయిట్ మిషన్తో వచ్చి ఉన్న వ్యర్థాలను తీసుకువెళ్లి తక్షణమే నగదు చెల్లిస్తారు. డిజిటల్ వెయిట్ మిషన్లను ఉపయోగించడం వలన ప్రతి కిలో వ్యర్థాలకు సరైన ధర లభిస్తుంది. వీటిని గుర్తింపు పొందిన రీసైక్లర్ల వద్దకు పంపిస్తారు. ఇది కేవలం ఒక వ్యాపారం మాత్రమే కాకుండా నగరాలను పరిశుభ్రంగా ఉంచుతూ పర్యావరణాన్ని కాపాడే ఒక గొప్ప సామాజిక ప్రయత్నం. కేరళలో ఏనుగులతో మనుషులకు ఉన్న బంధం తరతరాల నాటిది. దాదాపు 10 అడుగుల పైచిలుకు ఎత్తు ఉండే గజరాజు కేరళలోనే అత్యంత ప్రసిద్ధమైంది. ఇక్కడ ఏనుగులను ప్రజల ఆచార వ్యవహారాల్లో అంతర్భాగంగా ఉంటాయి. దాదాపు 200 ఏళ్ల చరిత్ర కలిగిన త్రిశూర్ ఉత్సవంలో ఏనుగుల ఊరేగింపు లేకుండా పూర్తి కాదు. ఉత్సవం ప్రారంభంలో ఏనుగు నడిచి వస్తుంటే వేలాది మంది భక్తులు భక్తి పారవస్యంతో మునిగిపోతారు. కేరళ సాంప్రదాయ వాయిద్యాల నడుమ గజరాజుల ఊరేగింపు పర్యాటకులకు కనువిందు చేస్తుంది. మున్నార్ వంటి ప్రాంతాలకు వచ్చే పర్యాటకులు ఏనుగులను దగ్గరగా చూడటం,
వాటికి ఆహారం అందించడం, వాటితో ఫోటోలు దిగడాన్ని ఒక గొప్ప అనుభూతిగా భావిస్తారు. అంతేకాకుండా పర్యాటక కేంద్రాల్లో ఏనుగుల నిర్వహణ ద్వారా అనేక కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. మనం ధరించే దుస్తుల వెనక కళాకారుల శ్రమ, నైపుణ్యం దాగి ఉంటాయి. ముఖ్యంగా శుభకార్యాల్లో మహిళల మొదటి ప్రాధాన్యత అయిన కాంచీపురం కంచిపట్టు చీరల వెనుక ఒక గొప్ప చరిత్ర ఉంది. చరిత్రకారుల కథనం ప్రకారం సుమారు 400 ఏళ్ల క్రితం విజయనగర సామ్రాజ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ నుండి వెళ్లిన నేతగాళ్లు ఈ అద్భుతమైన కళను కంచికి తీసుకువెళ్లారని విశ్వసిస్తారు. స్వచ్ఛమైన పట్టు, బంగారు జరీతో ఈ చీరలను తయారు చేస్తారు. కంచిలోని ఆలయాల గోపురాలు, శిల్పకళా నైపుణ్యం నుండి ప్రేరణ పొంది ఈ చీరల డిజైన్లను రూపొందించారు. అందుకే కంచి చీరల అంచులలో దేవాలయాల ఆకృతులు, నెమళ్ళు, ఇతర సాంప్రదాయ గుర్తులు స్పష్టంగా కనిపిస్తాయి. ఒక నాణ్యమైన కంచిపట్టు చీరను నేయడానికి కనీసం వారం నుండి 10 రోజుల సమయం పడుతుంది. నేటి కాలంలో కూడా కంచిలో 100% చేనేత పద్ధతిలోనే చీరలను తయారు చేయడం విశేషం. క్రీడల సంస్కృతిని పెంపొందించేందుకు ప్రారంభించిన ఖేలో ఇండియా ఇప్పుడు విదేశాల్లో ఉన్న భారతీయ సంతతిని కూడా భాగస్వామ్యం చేస్తోంది. దక్షిణాఫ్రికాలోని జోహెన్బర్గ్లో నిర్వహించిన డయాస్పోరా చెస్ టోర్నమెంట్లో ప్రవాస భారతీయులు, స్థానిక క్రీడాకారులు పాల్గొన్నారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు బహుమతులను అందజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఉద్దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 133వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ, స్వర సందేశాలను 1800117800 నెంబర్కు ఈ నెల 24వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కి వచ్చే సంక్షిప్త సందేశంలోని లింకు ద్వారా కూడా అభిప్రాయాలను తెలియచేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమం తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు ఫ్లాట్గా ముగిశాయి. రోజంతా సూచీలు ఒడిదుడుకులు ఎదుర్కొని చివరికి ఫ్లాట్గా ముగిశాయి. ఈ ఉదయం 78,632 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ ఇంట్రాడేలో 78,203, 78,942 మధ్య కదలాడింది. చివరికి 26 పాయింట్ల లాభంతో 78,520 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ 11 పాయింట్ల నష్టంతో 24,364 వద్ద ముగిసింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ₹93.10 వద్ద స్థిరపడింది. రాష్ట్రంలో ఎండ, వడగాల్పులు, ఉక్కపోత తీవ్ర ప్రభావం చూపుతున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కాగా ఈరోజు పార్వతీపురం, మన్యం జిల్లా మక్కువలో 44.2 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, కర్నూలు జిల్లా చెప్పగిరిలో 43.9 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పేర్కొన్నారు. ఇక 289 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డైనట్లు వెల్లడించారు. కాగా రేపు 46 మండలాల్లో తీవ్ర, 29 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యువ అధికారులు ప్రగతికి చోదకులుగా నిలవాలన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. భారత్ దక్షిణ కొరియా వాణిజ్య ఒప్పందాన్ని ఉన్నతీకరిస్తామన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. దేశంలో ఎల్పీజీ సరఫరా స్థిరంగా ఉందన్న కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ. వేసవి దృష్ట్యా జూలై 15 వరకు దేశంలో 908 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు రైల్వే శాఖ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.